కురుపాం మండలం టొంపలపాడు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల నాయకులు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ పాఠశాలను ఎత్తివేస్తే విద్యార్థులు చదువుకు దూరం అవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నష్టం చేకూర్చి ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ పీఓఆర్ వైశాలికి గిరిజనుల వినతి పత్రం అందజేశారు. దీనిపై పీఓ సానుకూలంగా స్పందిస్తూ పాఠశాల కొనసాగింపుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ఇంటికుప్పల రామకృష్ణ, దుక్కా సీతారాం, ఆరిక చంద్రశేఖర్, రొబ్బా లోవరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు ప్రధానంగా గిరిజన ప్రాంత కొండ మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో మూసివేసే విధంగా, తరగతులను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటూ గిరిజన విద్యార్థులకు చదువులు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రేషనలైజేషన్ పేరుతో ఈ రకంగా చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం టొంపలపాడులో పూర్వం నుండి ఐటీడీఏ ఏర్పడినప్పటి నుండి అక్కడ పాఠశాల అనేది ఉంది. ప్రస్తుతం ఆ ఆశ్రమ పాఠశాల 8వ తరగతి వరకు ఉన్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం ఆ పాఠశాలను మూసివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం సూచనప్రాయంగా అభిప్రాయంకి రావడం, ఈ రోజు వరకు అడ్మిషన్లు చేయకపోవడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు